షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర విన్యాసాలు జరిగినాయి. ఈసారి 3 విడతలు ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. అయితే గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఇది సార్వత్రిక ఎన్నికల్ని ఏమాత్రం తీసుకోని విధంగా జరిగినాయి. ఆ చిత్ర విచిత్ర విన్యాసాలు అసలు ఏ విధంగా జరిగినాయి, వాటిని చాలా దగ్గరగా చూసినటువంటి బీకాన్ పొలిటికల్ స్ట్రాటజీస్ సంస్థ అధిపతి మధు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఈ ఎలక్షన్స్ నా భూతం నా భవిష్యత్తు అన్నీ, కొన్ని అయితే నవ్వుకోవడం చచ్చిపోతాం అలాంటి ఘటనలు కూడా జరిగినాయి. కొన్ని అయితే ఏమో ఇట్లా చేశారేంటి అనిపించే ఘటనలు ఉన్నాయి. సో మీరు క్లోజ్గా చూశారు కాబట్టి ఎక్కడెక్కడ ఎలాంటి ఘటనలు జరిగినాయి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. అది అంటే మామూలుగా నవ్వుకోవడానికి బాగుంటుంది, కానీ గ్రౌండ్లో వాళ్ళు పడ్డ కష్టం వర్ణనాతీతం అండి. ఏది అక్కడ జరిగేటువంటి ఒక డబ్బులు, ఫస్ట్ డబ్బులు అనేది కామన్ అయిపోయింది. ఎన్ని పార్టీల వాళ్ళు ఉంటే అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. డబ్బులు ఇస్తూ కాళ్ళు వేళ్ళ మీద పడ్డ సందర్భాలు, వాడే కాదు మన కుటుంబం మొత్తం పోయి కాళ్ళ మీద పడి కూడా ఓట్లు అడిగిన సందర్భాలు మేము చూసినాం. ఒక ఓటుకు 55,000 హైయెస్ట్ ఇచ్చినటువంటి కూడా మేము చూసినాం. ఒక ఓటుకి 55,000 అంటే ఇంకా దగ్గఫార్ వచ్చింది. ఇంకా 4-5 ఓట్లతో గెలుస్తామని వాళ్ళకు అనాలిసిస్ వచ్చినప్పుడు దుబాయ్ నుంచి టికెట్స్ బుక్ చేసి కూడా తీసుకొచ్చిన సందర్భాలు చూసినాం. అమెరికా నుంచి కూడా వచ్చిన సందర్భాలు, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఓడిపోతారనే పరిస్థితులు వచ్చిన వాళ్ళని కూడా చూసినాం. అంటే రేర్గా జరగచ్చు, కానీ జరిగినాయి వాస్తవం. ఓ డబ్బులు ఇచ్చిన తర్వాత ఓడిపోయిన తర్వాత తెల్లారి పసుపు కుంకుమ పట్టుకొని పోయి ఒట్టేయించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చిన సందర్భాలు కూడా మనం చూసినాం. ఓటేయకపోతే చేతబడి ఎత్తా అని చెప్పేసి పసుపు కుంకుమ ఆవాలు జీలకర్రలు జల్లి రోడ్ల మీద జల్లిన నిమ్మకాయలు జల్లిన సందర్భాలను చూసినాం. 17 కోట్లు హైయెస్ట్ పెట్టిరండి సంగారెడ్డి దగ్గర. ఓకే, అంటే ఫ్యాక్టరీస్ ఎక్కడ ఎక్కువ ఉండి రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది, భూములకు ఎక్కువ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉన్న దగ్గర డబ్బులు విపరీతంగా పెట్టినారు. 17 కోట్లు ఏంటి సార్? 17 కోట్లు పెట్టినారు. అంటే 17 కోట్లు కూడా పెడితే వాని కింద ఉన్న ఇంకిద్దరు పోటీదారులు అయితే కంపల్సరీ పెట్టాలి కదా. ఇట్లా చూసుకున్నాం. విపరీతమైన మద్యం వారం రోజులు, అంటే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా ఉంది. ఎందుకంటే మా తెలంగాణ ప్రాంతం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం తాగిందంతా కూడా వారం రోజుల్లో తాగిన పరిస్థితి ఉంటుందా? జరిగింది. అయితే మాది స్వతహా తెలంగాణ ప్రాంతం కాబట్టి మాకు ఇక్కడ ప్రజల అభిరుచులు వేరే ఉంటాయి. వాడికి ఎలక్షన్స్ వచ్చిందంటే పండుగ వాతావరణం. హుజరాబాద్ అయితే 6 నెలలు జరిగింది ఎలక్షన్. అంటే ఇట్లా మనం చూసుకుంటే విచిత్రమైనటువంటి విన్యాసాలు జరిగిన తర్వాత దాడులు జరిగినాయి, భయభ్రాంతులకు గురి చేశారు, తెల్లారి ట్రాక్టర్లు ఎక్కించిన సందర్భాలు, కొట్లాటలు, అంటే ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా చూసినాం. అంటే ఇవి దాదాపుగా మేము అనాలిసిస్ చేసినామండి వల్లి గారు. 12,800 గ్రామాలు. ఓకే, దాంట్లో ఒక 500 వరకు వేలంపాట్లు పోయినాయి. 500 మటుకు జెన్యున్గా ఎనానిమస్ అని అనుకుందాం. అంటే దాదాపు 12,000 గ్రామాలకు 112,000 వార్డులు ఉన్నాయి. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ డేటా చెప్తున్నా నేను. 112,000 వార్డులు, 12,000 గ్రామ సర్పంచులు చూసుకుంటే 6,500 నుంచి 7,000 కోట్ల డబ్బులు అటు ఇటు జరిగినాయి. అంటే డబ్బులు పంపకము కానీ, మద్యం కానీ, పెట్రోల్ పంపులు కానీ, ఊళ్ళల్లో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి బిర్యానీ సెంటర్లు కూడా విపరీతంగా నడిచినాయి. అంటే ఇప్పుడు అక్కడ ఏది కావాలంటే అది. అంటే మొదటి విడత ఉన్నోని కొంచెం ఖర్చు తక్కువ వచ్చింది, దగ్గరగా ఉంది గడువు కాబట్టి. మూడో విడత ఉన్నోనికైతే విపరీతమైన ఖర్చు వచ్చింది, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉంది, డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఆ ప్రభావం ఫస్ట్ ఫలితాలు ఎట్లా వచ్చినాయి, సెకండ్ ఒక్క ఓటుతో గెలిచినాడు, ఒక టాస్తో గెలిచినాడు, టాస్ వేస్తే గెలిచిన సందర్భాలు కూడా చూసినాం. దాదాపుగా 100 ఓట్ల కంటే తక్కువ గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మామూలుగా గ్రామ పంచాయతీ అంటే 40-50 ఉంటాయి కదా, 10 ఓట్ల తేడాతో కూడా కొన్ని వేల మంది వెళ్తారు. ఫుట్బాల్ వచ్చిన ఫుట్బాల్ కొనిచ్చినారు, బ్యాట్ వస్తే బ్యాట్, కుంకుమ బర్డ్ వస్తే బెండి కుంకుమ బర్డ్లు, చీరలు, మందు, మద్యము, బిర్యానీలు. సార్, ఒక అభ్యర్థికి ఉంగరం గుర్తు వస్తే వెండి ఉంగరాలు పంచినారు. ఇంకా మన అన్లిమిటెడ్ మనం చెప్పడానికి, కత్తెర గుర్తు వస్తే కత్తెరలు పంచినారు. అంటే ఊళ్ళల్లో ఎలక్షన్ను అంటే నాకు తెలిసినంత వరకు అంత బడ్జెట్ ఉండదు. యాజ్ అన్ యావరేజ్గా ఒక క్యాండిడేటు ఎంత నిజాయితీ పరుడైనా లీస్ట్గా పెట్టిన ఖర్చు 5 లక్షలు అండి. 5 లక్షలు లేని ఎవరైనా ఒప్పుకొని మేము ట్రాష్ ఏంటి, మేము అట్టిగానే మేము రూపాయి పెట్టుకుంటే గెలిచినామని తక్కువ. మేము చూసిన లీస్ట్ బడ్జెట్ 5 లక్షలు. ఒక అంటే పేర్లు కొన్ని చెప్పరాకుండా ఉంటాయి. ఒక మంచి క్యాండిడేటు డబ్బులు పెట్టకుండా గెలిచినా అని చెప్పేసి అంటే మేము స్వయాన పోయినా, మీకు ఆఫ్లైన్లో రికార్డ్ చూపెడతా. లాస్ట్కి అడిగినాం ఎంత పెట్టిర్రు అంటే 4,50,000 పెట్టినాను. అంటే 5 లక్షల విలువ గల మినిమం బడ్జెట్తో ఎలక్షన్ స్టార్ట్ అయింది. అప్ టు 17 కోట్ల వరకు వెళ్ళింది. యాజ్ అన్ యావరేజ్గా ఒక అభ్యర్థి ఖర్చు 20 నుంచి 25 లక్షలు. అంటే అట్లా
మనకు ఊర్లో దాదాపుగా 60-70 లక్షలు లేని ఊరు లేదు. అంటే మేము 3 రకాలుగా విభజించున్నాం. 1000 గ్రామ పంచాయతీ 501, 1001, 3001 ఇట్లా తీసుకుంటే దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు అటు ఇటు జరిగినాయి. గత నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నిన్నటి రాత్రి వరకు, నిన్న కూడా ఇంకా ఎక్స్ట్రా ఒకరోజు గెలుపు సంబరాలు ఆ సంబరాలు కలిపి దాదాపు 7,000 కోట్లు రెవెన్యూ జనరేట్ అయింది. రెవెన్యూ జనరేట్ అయింది, డబ్బులు బయట ప్రజలలో తిరిగాయి. అంటే అంత ఉంది సార్. ఇప్పుడు ఈ సర్పంచ్ దానికి ఏంటి ఇంత ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ఇజ్జత్గా సవాల్ అన్నట్టు ఎందుకు తీసుకున్నారు? అంటే ఇది ప్యాషన్, పొలిటికల్ ప్యాషన్ ఉంటుంది ఊళ్ళో. సర్పంచ్ అంటే ఒక రకమైన, ఎంపీటీస్ అంటే ఒక రకమైన విలువ, జెడ్పీటీస్ అంటే ఒక రకమైన విలువ ఉంటుంది. అంటే రాజకీయం చేయాలనేది మధ్యలో యువతలో చాలా వచ్చింది. హైయెస్ట్ మేము చూసింది 95 సంవత్సరాలు జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ నాన్న కూడా లాస్ట్కు వాళ్ళ మినిస్టర్ చేసిన వాళ్ళ నాన్న కూడా ఉత్సాహంగా 95 ఏళ్ళ వయసు. హైయెస్ట్ 95 మేము చూసిన లాస్ట్ 22-23. ఓకే. అంటే చూడండి 95 ఏజ్లో కూడా సర్పంచ్ పోటీ చేసి గెలిచినాడు. అంటే ప్రజాస్వామ్యం ప్రకారం ఎవరైనా గెలవచ్చు. అంటే 95 ఇయర్స్ వాళ్ళు కూడా స్పిరిట్గా ముందరకు వచ్చినారు. అంటే సేవ చేయాలనేది ఒకటి, ప్యాషన్ ఒకటి, రాజకీయాలకు అట్రాక్ట్ అవ్వడం ఒకటి, లాంగ్ టైం గోల్. ఇక్కడ సర్పంచ్ నుంచే స్థాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచే స్టార్ట్ అయ్యాను కదా, మనం కూడా కావాలా, మనం కూడా ఇక్కడ నుంచి ఇంకా వచ్చే జనరేషన్. అంటే ఇప్పుడు 40 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్నవానికి ఏమి ఉంటుందండి, వానికి ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్, నెక్స్ట్ ఇంకో ఎలక్షన్లో ఇంకోటి, అట్లా వెళ్ళిపోవాలని ఆలోచన ఉంటుంది. దాదాపు తెలంగాణలో అందరు ఎక్కువ కూడా 70-65 ఇయర్స్ సీనియర్ లీడర్స్ ఉన్నారు. మోస్ట్ ప్రాబ్లీ 1 or 2 ఎలక్షన్స్లో వాళ్ళు మైగ్రేట్ అయిపోతారు. యంగ్ జనరేషన్ కూడా అవసరం, రావడం చాలా మంచిది. ఎందుకంటే కొత్త నాయకత్వం వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి, అది మంచిదే. కానీ ఈ రాజకీయాలు అటెండ్ చేయరాక, అంటే ఎట్లా చాలామంది నామినేషన్ అయితే వేసిన తర్వాత 5 లక్షలు అనుకొని వచ్చినారు. పోతుంటే అది ఏమైందంటే 10, 20, 30 అయింది. డబ్బులు అందలే సకాలంలో, భూములు అమ్ముకున్నాడు, తర్వాత వాడిని ట్రాక్టర్ అమ్ముకున్నాడు, బండి అమ్ముకున్నాడు, కుదోబెట్టినాడు, బంగారం పెట్టి తెచ్చినాడు. ఎన్ని రకాలుగా జరగాలో అన్ని రకాలుగా జరిగినాయి. సార్ ఇక్కడ మీరు చెప్పింది ఒక ప్యాషన్తో వస్తున్నారు, ఇష్టంతో వస్తూ ఉన్నారు, ఊళ్ళో సర్పంచ్ గారు వచ్చారని చెప్పి ఆ పిలుపు కోసం వస్తూ ఉన్నారు, ఇది బాగానే ఉంది. కానీ గత సర్పంచ్ల అనుభవాలు ఎందుకు వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి? గత సర్పంచ్ల అనుభవాలు అంటే బీఆర్ఎస్ కాలంలో చాలామంది నిధులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. అవును, సీఎం గారు చెప్పిన దాంట్లో కూడా ఎక్కువ ఖర్చు పెట్టకండి, మంచిని చూసి ఎన్నుకోండి, ఫండ్స్ లేవు, అంటే గ్రామాభివృద్ధికి సరిపడా ఫండ్స్ బడ్జెట్ లేదు, అంటే ఆ బడ్జెట్ మీద సంపాదిస్తారని అంటే మాత్రం కల్లా అండి, అది నిజం కాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థి 17 కోట్లు పెట్టండి అనుకోండి, ఆడ ఎడ పెడతాడు, అక్కడెక్కడ చుట్టుపక్కల పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నప్పుడు, ఆడ గజానికి 1 లక్ష రూపాయలు ఉన్నప్పుడు నిజంగా పెట్టవచ్చు. అంటే వాడికి అదే టార్గెట్లో ఉంటాడు, ఏదో ఒక ల్యాండ్ను చేయడమో సెటిల్మెంట్ చేయడమో అట్లా ఉంటుంది. కానీ రూరల్, అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ చుట్టు ప్రాంతాలు తీసేసి మిగతా జిల్లాలలో తీసుకున్నట్లయితే ఏ విలేజ్కి అయినా కానీ అంత బడ్జెట్ రాదండి. బడ్జెట్ వచ్చిన సర్పంచ్, ఉప సర్పంచ్ అధికారాలు ఉంటాయి, చెక్ పవర్ ఉంటుంది, కింద వార్డ్ మెంబర్లు ఉంటారు, తర్వాత కోఆప్షన్ మెంబర్స్ ఉంటారు, కలెక్టర్ సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవినీతికి పాల్పడ్డా వానికి ఫండ్ ₹1 కోటి వస్తేనే కదా నువ్వు 20%, 30% అవినీతికి పాల్పడ్డది నీ ఖర్చుల్లో తీసుకునేది. మొత్తానికి కోటేస్తే కోటి మింగే అవకాశం అయితే ఉండదు కదా. నాకు తెలిసినంత వరకు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. కాకపోతే వాళ్ళకు మేము గెలవాలి, రాజకీయం అనేటువంటిది ఒక వ్యసనం అని అనను, వ్యసనం అంటే తప్పైతుంది. నేను ఒక స్టోరీ విన్నాను సార్. గతంలో సర్పంచులుగా గెలిచిన వాళ్ళు ప్రభుత్వాల నుంచి నిధులు రాక వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ భూములు అమ్మేసుకొని ఊళ్ళో బతకడానికి కూడా వాళ్ళకి గౌరవం లేక హైదరాబాద్ లాంటి సిటీకి వచ్చేసి వాళ్ళు పనులు చేసుకుంటారు, కూలీ పనులు చేసుకుంటారంట. చూడండి, అంటే ఇప్పుడు ఏదైనా తెలవాలి వాళ్ళ గారు, అనుభవం వస్తే కానీ తెలియదు. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసిన సర్పంచులు ఎంతమంది పోటీ చేశారు? నిజంగా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే సర్పంచ్ కావాల్సిన అవసరం లేదు. పక్కపంటి ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండి సంపాదించుకోవచ్చు, కాంట్రాక్ట్లు చేసి సంపాదించుకోవచ్చు, తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. కానీ సేవ చేయడానికి ఒక చైర్ అనేది అవసరం. అంటే ఒక ఐడియాలజీని, ఇప్పుడు థాట్ ప్రాసెస్, మనకి ఏదైనా ఆలోచన వచ్చింది ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నికైతాయి మొత్తం నేషనల్ లెవెల్లో. మా కరీంనగర్ జిల్లాలో ఒక 2 విలేజెస్ ఉన్నాయి, తర్వాత ఇంకా కొన్ని విలేజెస్ ఉన్నాయి. వాళ్ళు నిజంగా సేవ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా భరించక తప్పదు. అంటే సిఎస్ఆర్ ఫండ్స్ తేవడం కానీ, లేకపోతే యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత గ్రామాభివృద్ధి కోసం కానీ రకరకాలుగా ఫండ్స్ తెప్పించుకోవచ్చండి. అది ఆలోచన రావాలా, అంటే చేయాలనేటువంటి తపన ఉన్నప్పుడు, నేను పెట్టింది పెట్టుబడి కాదు, గ్రామానికి సేవ చేయాలనుకున్నప్పుడు నువ్వు పెట్టిన పెట్టుబడి మనకు ఉంటుంది. కానీ నేను డబ్బులే సంపాదిస్తాను, పెట్టిన రిటర్న్ చేస్తాను అనుకుంటే 80% పీపుల్కు అది వర్కౌట్ కాదు. అది ఎవరన్నా మీరు అనుకుంటారు కావచ్చు, వీడు బాగా ఖర్చు పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తారు అనుకుంటే అది ట్రాష్.
దయచేసి అట్లాంటి ప్రలోభాలు అయితే ఏముండవు. కాబట్టి ప్రజలు కూడా కానీ ఈ ఎలక్షన్స్లో తల్లి మీద కూతురు, కూతురు మీద తల్లి, కొడుకు మీద తండ్రి, ఇలాంటి పోటీలు కూడా ఎక్కువ తల్లి ఇప్పుడు తల్లి భార్యాభర్తలు నిలబడిన సందర్భాలు ఉన్నాయి, సవతి తల్లి ఉన్నాయి. ఒకడు రిజర్వేషన్ వేరే వస్తే ఇంకో అమ్మాయిని ఇమీడియట్గా లవ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఒక ఖమ్మంలో మేము ఒక కేసు చూసినాం. ఒక కమ్మ వాళ్ళని ఓడియడానికి రిజర్వేషన్ వస్తే ఒక ఎస్టీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆన్ ద స్పాట్లో. అంటే లవ్ అందరు ఆమోదయోగ్యంతోనే సంప్రదాయ అంటే చూడండి, రాజకీయాలు అనేటువంటి ఎంతటి స్థాయి వరకు దిగజారినాయి. అంటే రాజకీయాలు ప్యాషనేట్ అవుతుందో లేదు, యువత ముందుకు రావడంలో తప్పు లేదు, కానీ ఈ ఖర్చు ఇట్లా పెరుగుకుంటే బేంది అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వల్లి గారు, ఇప్పుడు చాలామంది ఓడిపోయారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కసి కొద్దీ మళ్ళీ గెలవాలని మళ్ళీ ఎంపీటీసీలో పోటీ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక 30 లక్షలు పెట్టినావు సరే, సింపతితో ఇంకో 10 లక్షలు తగ్గుతాయి, మళ్ళీ 20 లక్షలు పెట్టాలి, మళ్ళీ ఓడిపోతే నీ రాజకీయ జీవితం క్లోజ్ అవుతుంది. అందుకోసం ఏం చేయాలంటే ప్రజలకు సేవ చేస్తూ అవతల నీకు 10 లక్షలు అయినప్పుడు నీకు ఒక 4 లక్షలు అయితే అనుకున్నప్పుడు ఆ 4 లక్షలతోనే బడ్జెట్తో రావాలి, 4 లక్షలే ఖర్చు పెట్టాలి. 4 లక్షలతో వస్తే రాని, లేకపోతే లేదు. నువ్వు ఫేర్గా ఎలక్షన్ అటెండ్ చేసినావా లేదా, నీ బడ్జెట్ ఇంత, నీ స్తోమత ఇంత, నేను ఇంత చేయగలుగుతా, ఇంత ఖర్చు పెడతా, నేను ఇది సేవ చేయగలుగుతా, ఇంత బడ్జెట్ తీసుకొస్తా, నేను గెలిస్తే ఇట్లుంటుంది అనేటువంటిది నీ మాట వాళ్ళు కన్విన్స్ అయినప్పుడు నీకు ఖర్చు తగ్గుతుంది. అంతే తప్ప వేలంపాటకు పోయినట్టు నువ్వు 50 పెడితే నేను 50, నువ్వు 500. చాలామంది ఎట్లా మార్నింగ్ 7 వరకు వెయిట్ చేసినారండి. వీడు ఎంత ఇస్తాడో మనకు 500 కల్పిద్దామని, వాడియ్యాడు వీడియ్యాడు, తెల్లారి ఇక చూసుకుంటూ కూర్చోవడం బజార్లో, వాడు ఎప్పుడు ఇస్తే మనం ఇంకో 500 కల్పిద్దామని. ఇట్లాంటి 1,12,000 వార్డు మెంబర్లల్లో మీరు చూడండి, ప్రతి వార్డు మెంబర్ డబ్బులు పంచండి. క్రాస్ ఓటింగ్ జరిగింది. ఒకడు వీనికి ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓటేస్తాడు, క్రాస్ ఓటింగ్ జరిగింది. వాడు సర్పంచ్కి ఒకటి ఓటేస్తాడు, వార్డు మెంబర్కి ఓటేస్తాడు. సర్పంచ్ ఓడు గెలుస్తాడు, వార్డు మెంబర్ ఓడు గెలుస్తాడు. ఉప సర్పంచులు ఎవరికి డబ్బులు ఉంటే వాడైనాడు. అంటే విచిత్రాలు జరిగినాయి. సో ఇదంతా ఒక మనం కేస్ స్టడీగా తయారు చేసుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కు మనం ఒక ఏ రూపంలో మనం రిలీజ్ చేయొచ్చు. అంటే ఇట్లా జరుగుతాయి, ఇట్లా జరగకూడదు. అంబేద్కర్ చెప్పినప్పుడు ఎలక్షన్స్ అనేటువంటి ఒక మిషన్ టు రిజాల్వ్ మెనీ అన్కండిషనల్ థింగ్స్. అంటే అనేక రకమైనటువంటి వాటిని మనం సాధ్యం చేయొచ్చు, పరిష్కారం చూపెట్టచ్చు. కానీ ఇది ఏమైందంటే డైనమిక్ ఆన్లైన్ గేమ్ అయిపోయింది. 5, 10, 20, 30 వేలం పట్టకు పోయిందంటేనే ఇట్స్ గేమ్ అయిపోయింది. అంటే నువ్వు అందులో తల తూగుతూనే రావాలి, లేకపోతే నువ్వు గేమ్ అవుట్లో నుండి ఎంజాయ్ చేయాలి. అంటే ఇది పోయినా నాకేం కాదు. ఇప్పుడు ఒక్కొక్క డబ్బులు పోగొట్టుకున్నాడు, మినిమం 2-3 సంవత్సరాలు మనిషి కాలేడండి. పొద్దున్న లేస్తే నా డబ్బులు పోయినాయి, వాడు ఎవరితో మాట్లాడలేడు, అయ్యో వీడు నా డబ్బు వానికి అందరూ పగవాళ్ళలాగానే కనిపిస్తారు. నిజంగా ఓటేసినాడు కూడా, నువ్వు నా డబ్బులు తీసుకున్నా నా ఓటేయలేదు, నా డబ్బులు తీసుకున్నా నా ఓటేయలేదు అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఇది 3,000 గ్రామాలు కూడా బాగా డిస్టర్బ్ అయిపోతారు సార్, చాలా డిస్టర్బ్ అవుతారు. 3,000 ఇప్పుడు మన సిటీలు అంటే వేరండి, రేపు పొద్దున మీరు నాకు కనిపించారు, నేను నీకు కనిపించా. కానీ పల్లెటూరులో ఏం చేస్తారంటే అంతమంది నిలబడతారు కదా, పొద్దున్న లేస్తే ఖచ్చితంగా ఒకరికొకరు ముఖం చూసుకోవాల్సి వస్తుంది. ఆ ముఖంలో ప్రేమ ఆప్యాయత లేకుండా నువ్వు లోపల కల్మషం చూస్తే అభివృద్ధి జరగదు. కాబట్టి సుమన్ టీవీ ద్వారా నేను చెప్పేది ఒకటే, నెక్స్ట్ వచ్చేటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, యువత ఎవరైతే, ఎస్పెషల్లీ యువత, సరే 60 ఏళ్ళోడు ఎట్లయినా పోతాడు, అమ్ముకొని పోతాడు, అది పెద్ద విషయం కాదు. యువత ఎవరైతే వస్తారో రండి, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. మీరు గెలవాలనుకున్నప్పుడు ఒక పద్ధతి పెట్టుకోండి, ప్రణాళిక పెట్టుకోండి, కొంతమంది అడ్వైజర్స్ తీసుకోండి, ఖర్చు ఎంతవరకు మీరు బడ్జెట్ చేయగలుగుతారో అంతవరకు బడ్జెట్ చేసుకొని ఎలక్షన్లో దిగండి తప్ప దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఒకడు 3 ఎకరాలను టైం దొరకక 30 లక్షలకు అమ్ముకున్నాడు, 50 లక్షల భూమిని ఆన్ ద స్పాట్లో అగ్గో. అంటే ఇవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా ఎలక్షన్, ఎందుకంటే తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి ఇప్పుడు అర్థం కావు, ఓడిపోయిన తర్వాత వచ్చే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి బీకాన్ సంస్థ ద్వారా మేము చాలా సందర్భాలు సోషల్ మీడియాకు ద్వారా చెప్పినాం. కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి ఇంకా ఎలక్షన్స్ చాలా ఉన్నాయి, అవకాశాలు చాలా వస్తాయి. తొందరపడి తప్పు చేయకుండా ఆలోచన చేయండి. ఇవాళ కాకపోతే రేపు నెక్స్ట్ వస్తుంది, జెడ్పీటీసీలు వస్తాయి, కోఆప్షన్ మెంబర్స్ వస్తాయి, కౌన్సిలర్స్ వస్తాయి, ఇంకా ఏదన్నా నీకు నామినేటెడ్ పదవి వస్తుంది కష్టపడితే, లేకపోతే నీ స్వతంత్రంగా హెల్ప్ చేయొచ్చు సంస్థ పెట్టుకొని. కాబట్టి తొందరపడి అనాలోచితంగా మాత్రం చేయొద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.